Good afternoon to all. Today we are discussing about today we are discussing about disjoint sets. What is meant by disjoint sets? అసలు disjoint sets అంటే ఏంటి? For example, A is equal to 1 2 3 5 7 and B is equal to 2 4 6 8. We see that there are no common elements in A and B. Such sets are known as disjoint sets. A is equal to 1 3 5 7 and B is equal to 2 4 6 8. There are no common elements in A and B. ఏలో బీలో ఒక ఎలిమెంట్ కూడా కామన్గా లేదు కాబట్టి వాటిని మనం ఏమంటామంటే disjoint sets అంటాం. ఓకేనా? There are no common elements in A and B. Such sets are known as disjoint sets. The disjoint sets can be represented by means of Venn diagram. ఇక్కడ ఇది సెట్ ఏ అనుకున్నాం, ఇది సెట్ బి అనుకున్నాం. కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి సపరేట్గా చేసాం. సరే, ఇది వెన్ డయాగ్రామ్. సో ఈ వెన్ డయాగ్రామ్ డిస్జాయింట్ సెట్స్కి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. సచ్ సెట్స్ ఆర్ నోన్ యాజ్ డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ డూ దిస్ చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 7 8 and B is equal to 2 4 7 9. Find A intersection B. ఇక్కడ మనం ఏం చేయాలంటే A వాల్యూ 1 3 7 8, B is equal to 2 4 7 9. Find A intersection B. నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏలో బీలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ రాసాం. ఏలో బీలో కామన్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 7 ఒకటి మాత్రమే ఉంది. ఓకేనా? సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 9 11, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 9 11 అండ్ దిస్ ఈజ్ 5 ఎంటీ సెట్. ఫైండ్ ఏ యూనియన్ 5 అండ్ ఏ ఇంటర్సెక్షన్ 5. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యూనియన్ 5, ఏ ఇంటర్సెక్షన్ 5. ఏ ఈజ్ ఈక్వల్ 6 9 11 అండ్ 5 అంటే ఎంటీ సెట్. ఏ యూనియన్ 5 అంటే ఏం రాస్తాం? ఏలో ఉన్న ఎలిమెంట్స్ 5లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి కంబైన్ చేసి రాద్దాం. 6 9 11. ఓకే. సో ఏ యూనియన్ 5 అంటే మనకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. అంటే 6 9 11. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ 5, ఏ ఇంటర్సెక్షన్ 5. ఏ ఇంటర్సెక్షన్ 5లో ఏనేమో 6 9 11. ఇంటర్సెక్షన్ 5 అంటేనేమో ఎంటీ సెట్. కామన్గా ఏం ఎలిమెంట్స్ ఉండవు, ఎందుకంటే ఎంటీ సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏలో 5లో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. సో ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? రైట్. A is equal to 1 2 3 4 5 6 7 8 9 10. B is equal to 2 3 5 7. Find A intersection B and A intersection B is equal to B. మనము ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఏలో బీలో కామన్ ఎలిమెంట్స్ రాస్తాం. ఏలో బీలో కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 2 3 5 7. ఇక్కడ 2 ఉంది, 3 2 3. నెక్స్ట్ 5 7. ఇక్కడ 5 7 2 3 5 7. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అంతే ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5 6, బి ఈజ్ ఈక్వల్ టు 7 8, దెన్ షో దట్ ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ చేసి రాస్తాం, కాంబినేషన్. సో ఏమేమి వస్తాయి? 4 5 6 7 8. ఇది ఏ యూనియన్ బి. బి యూనియన్ ఏ అన్న ఏమి వస్తాయి? 4 5 6 7 8. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. యూనియన్ ఇంటర్సెక్షన్ మీకు తెలిసింది. నెక్స్ట్ ట్రై చేసి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8, దెన్ ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. వాట్ డూ యూ నోటీస్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వాల్యూ 1 2 3 4 రాశాను. B 1 2 3 4 5
6 7 8 రాసాం. ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఏం రాయాలి మనం? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కంబైన్ చేసి రాయాలి. ఒకవేళ 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, ఆ ఎలిమెంట్ని 1 టైం రాసుకోవాలి. సో ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది చూడండి, 1 అన్నీ కంబైన్ చేసి రాసాం. 1 2 3 4 5 6 7 8 ఏ యూనియన్ బి. ఓకే, సో ఏ యూనియన్ బి అంటే మనకి ఏమొచ్చింది సెట్ 1 2 3 4 5 6 7 8. సో 1 2 3 4 5 6 7 8 అంటే ఎంత? బి. ఏ యూనియన్ బి వాల్యూ బి వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఏలో బిలో కామన్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి, అంతే కదా. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. 1 2 3 4. ఈ 1 2 3 4 అనేది ఏ సెట్? ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి మనం, ఏ యూనియన్ బి, ఇక్కడ ఏ సబ్సెట్ టు బి, ఏ సబ్సెట్ టు బి. ఏ సబ్సెట్ టు బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. సో ఏ సబ్సెట్ టు బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్, ఏ సబ్సెట్ టు బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమొచ్చింది? బి వచ్చింది. ఏదైతే బిగ్ సెట్ అది వస్తుంది. తర్వాత అండ్ ఇక్కడ కూడా ఏ సబ్సెట్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఏ సబ్సెట్ టు బి దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. రైట్, నెక్స్ట్ వన్ నాను. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఈ సెట్స్లో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటి చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ బట్ నాట్ బిలాంగ్ టు బి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. దాన్ని మనం ఏమంటామంటే ఏ మైనస్ బి అంటాం. అంటే ఏలో ఉండి బిలో లేకుండా ఉంటే ఆ సెట్ను మనం ఏమంటామంటే ఏ మైనస్ బి అంటాం. అలాగే బి మైనస్ ఏ అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ అనేది బిలో ఉండాలి, దేంట్లో ఉండకూడదు? ఏలో ఉండకూడదు. ఓకేనా. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ బట్ నాట్ బిలాంగ్ టు బి. ఓకేనా. ఎక్కడ ఉండాలి ఎలిమెంట్ అనేది? ఏలో మాత్రమే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు? బిలో ఉండకూడదు. we denote the difference of a and b by a minus b, simply a minus b. దీనికి సెట్ బిల్లర్ ఫార్ములా రాస్తాం చూడండి. a minus b కి x such that x belongs to a, very very important now, x such that x belongs to a and x not belongs to b. x అనే ఎలిమెంట్ దేంట్లో ఉండాలి? ఏలో మాత్రమే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు? బిలో ఉండకూడదు. సో వెన్ డయాగ్రామ్ ఇది a minus b కి వెన్ డయాగ్రామ్. రైట్, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎక్స్ 4 మార్క్స్కి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an even natural number. C is equal to x such that x is an odd natural number. D is equal to x such that x is a prime number. If A is equal to x such that x is a natural number. న్యాచురల్ నెంబర్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు. మనం రోస్టర్ ఫామ్ రాయాలి, లేకపోతే లిస్ట్ ఫామ్ రాయాలి. లిస్ట్ ఫామ్ అంటే ఏంటి? ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాసుకుంటాం. సరే, ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? 1 2 3 4 5 so on. ఇది సెట్ ఏ. నెక్స్ట్ సెట్ బి చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 2 4 6 8 so on. సి చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 1 3 5 7. ఇక్కడ ఏమో సెట్ బిల్డర్ ఫామ్. మనం దానికి ఏం రాయాలి? రోస్టర్ ఫామ్లో రాసుకుంటే కానీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి.
D చూడండి x such that x is a prime number. x ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి? 2, 3, 5, 7, 11. ఇక్కడ రోస్టర్ ఫామ్లో ఉన్నవాడికి మనం ఏం రాసుకున్నామంటే సెట్ బిల్డర్ ఫామ్ రాసుకున్నాం. రైట్. ఫస్ట్ మనం చేయాల్సింది చూడండి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది ఈ సెట్ ఏ అనుకున్నాం. ఇక్కడ ఈ సెట్ ఏమనుకున్నాం? బి అనుకున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఏలో బిలో కామన్గా ఏమేమి ఉంటాయి? 2, 4, 6, 8. సో ఏ ఇంటర్సెక్షన్ బి 2, 4, 6, 8. 2, 4, 6, 8 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి చూడండి, ఇదేమో సెట్ ఏ, ఇదేమో సెట్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏలో సిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఏలో సిలో కామన్గా ఏమేమి ఉన్నాయి? 1, 3, 5, 7 అంటే ఆడ్ నెంబర్ సెట్. సో 1, 3, 5, 7 మనం ఏమనుకున్నాము? సి అనుకున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ వన్. ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏ వాల్యూ 1, 2, 3, 4, 5, 6. ఇంటర్సెక్షన్ డి వాల్యూ చూడండి 2, 3, 5, 7, 11. రైట్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ డి కామన్ ఎలిమెంట్స్ రాద్దాం. ఏమేమి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2, 3, 5, 7. 2, 3, 5, 7 అంటే ఏంటి? మనకి డి. ఇది డి రాసాం. తర్వాత నెక్స్ట్ చూడండి బి ఇంటర్సెక్షన్ సి. బీనేమో 2, 4, 6, 8. బీనేమో 2, 4, 6, 8. తర్వాత సి 1, 3, 5, 7. సో ఇవేమో ఈవెన్ నెంబర్స్, ఇవేమో ఆడ్ నెంబర్స్. కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏం కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి సో బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాము? 5. ఓకే. రైట్. బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. బీనేమో 2, 4, 6, 8. డీనేమో 2, 3, 5, 7. 2, 3, 5, 7. ఇక్కడ డిలో కామన్ ఎలిమెంట్స్ రాయాలి. బిలో 2 ఉంది, డిలో కూడా ఏముంది? 2 ఉంది. సో బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని మనం ఏమంటామంటే సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్ అవి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అవి ఉండాలి. అలాంటి సెట్ ఏముంటుంది? ఓన్లీ 2. తర్వాత సి ఇంటర్సెక్షన్ డి. సి ఇంటర్సెక్షన్ డి అంటే మనకేమి వస్తాయి చూడండి 1, 3, 5, 7. ఇంటర్సెక్షన్ డి అంటే 2, 3, 5, 7. ఇంకా ఇక్కడ ఏమేమి వస్తున్నాయి చూడండి 3, 5, 7, 11. అంటే ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఇదేమో ఈవెన్ ప్రైమ్ నెంబరు, ఇదేమో వస్తుంది ఆడ్ ప్రైమ్ నెంబర్స్ వస్తుంది. ఓకేనా? రైట్. ఈక్వల్ సెట్స్. ఇప్పుడు ఈక్వల్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈక్వల్ సెట్స్ మనకు తెలుసు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? 2 sets A and C or A and B. 2 sets A and C are said to be equal sets if every element in A belongs to C. Every element in A belongs to C. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేంట్లో ఉండాలి? సిలో ఉండాలి. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సి బిలాంగ్స్ టు ఏ. అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సిలో ఉండాలి, సిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి? ఏలో ఉండాలి. అంటే ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇఫ్ ఏ అండ్ సి కంటైన్స్ ద సేమ్ ఎలిమెంట్స్, ఇఫ్ ఏ అండ్ సి కంటైన్స్ ద సేమ్ ఎలిమెంట్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? కామన్ ఉండాలి. దెన్ దే ఆర్ సెడ్ టు బి ఈక్వల్ సెట్స్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఇఫ్ ఏ సబ్సెట్ టు సి, సి సబ్సెట్ టు ఏ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 6, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 6. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి.
అంటే ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉండాలి, బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సిలో ఉండాలి. సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏలో 7 ఉంది అనుకుందాం, 7 అనే ఎలిమెంట్ ఉంది అనుకుందాం. ఇక్కడ బీలో 7 అనే ఎలిమెంట్ లేదు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అక్కడ ఉండాలి, బీలో ఉండాలి. రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, లిస్ట్ ఎవ్రీ సబ్సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మనం చెప్పాము అప్పుడు 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి సెట్కి కామన్గా 2 సబ్సెట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? 5 అనేది ఒక సబ్సెట్ అవుతుంది ప్రతి సెట్కి. అలాగే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్, అంటే ప్రతి సెట్ అనేది దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. ఈ బి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అనే సెట్కి అన్ని సబ్సెట్స్ రాయాలి. కామన్గా బీకి ఏమేమి ఉంటాయి సబ్సెట్స్? 5 ఒకటి ఉంటుంది, 5 అనేది ఒక సబ్సెట్. తర్వాత ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్, అంటే దానికి అదే సబ్సెట్ అవుతుంది కాబట్టి ఇంకోటి ఏముంటుంది? బి. తర్వాత ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఏముంది? పి. తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఉంది, ఏముంది? క్యూ. మళ్ళీ పీ కామా క్యూ రాయకూడదు. పీ కామా క్యూ అన్న బి అన్న ఏమవుద్ది? రెండు ఒకటే కాబట్టి 5 బి పి క్యూ. తర్వాత చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 1 మార్క్కి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్కి సబ్సెట్స్ రాయాలి. ఏమేమి సబ్సెట్స్ రాస్తాం చూడండి, సబ్సెట్స్ ఆఫ్ సి. 5 ఒకటి ప్రతి సెట్కి సబ్సెట్, తర్వాత సి ఒకటి ఆ సెట్కి అదే సబ్సెట్ కాబట్టి సి ఒకటి, తర్వాత ఎక్స్, తర్వాత వై, తర్వాత జెడ్. 5 సి ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ఎక్స్ కామా ఎక్స్ వై, ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై ఇది ఒకటి. తర్వాత వై కామా జెడ్ ఇది ఒక సబ్సెట్, ఎక్స్ కామా వై, వై కామా జెడ్. నెక్స్ట్ ఎక్స్ కామా జెడ్, ఎక్స్ కామా వై, ఎక్స్ కామా జెడ్, వై కామా జెడ్, ఇవి సబ్సెట్స్. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ 6 ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7, ఫైండ్ ఏ మైనస్ బి. మీకు తెలుసు ఏ మైనస్ బి అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఒకటి. ఏ యూనియన్ బి అంటే చెప్పాము, ఏలో బిలో ఉన్నాయి కంబైన్ చేసి రాయాలి, రిపీట్ అయిన ఎలిమెంట్స్ 1 టైమే రాసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం చెప్పాము, ఏలో బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. ఏ మైనస్ బి అంటే డెఫినేషన్ ఏం చెప్పాము, ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏలో మాత్రమే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, బీలో ఉండకూడదు. ఏలో మాత్రం ఉన్నాయి రాయాలి ఏ మైనస్ బి అంటే. బి మైనస్ ఏ అంటే ఎక్కడ ఉన్నాయి రాయాలి, ఓన్లీ బీలో ఉన్నాయి మాత్రమే రాయాలి. సరే చూద్దాం. ఏ మైనస్ బి 1 2 3 4 5 ఇది ఏ, మైనస్ బి అంతా 4 5 6 7. సరే ఇక్కడ చూడండి ఒకసారి, ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. ఇక్కడ ఏలో ఏముంది 1, బీలో లేదు 1 రాసుకుంటాం. తర్వాత 2 బీలో ఉందా లేదు 2 రాసుకుంటాం. తర్వాత 3 1 2 3 4 తీసుకున్నాం అనుకోండి, 4 అనేది ఎక్కడ ఉంది, బీలో ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 5 కూడా బీలో ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సో ఏ మైనస్ బి అంటే 1 2 3. ఓకేనా? నెక్స్ట్ అలాగే బి మైనస్ ఏ, ఫస్ట్ బి రాసుకుంటాం. బీలో ఏమేమి ఉన్నాయి 4 5 6 7, ఏలో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5. ఓకే, బి మైనస్ ఏ అంటే ఓన్లీ బీలో ఉండాలి. బీలో ఇక్కడ చూడండి 6 ఉంది బీలో, ఏలో 6 లేదు కాబట్టి 6 రాసుకుంటాం. తర్వాత ఈ బీలో 7 ఉంది, ఇక్కడ 7 లేదు, ఏలో 7 లేదు కాబట్టి ఏం రాసుకుంటాం, బి మైనస్ ఏ అంటే 6 7. సో ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. మైనస్ బి అంటేనే 1 2 3 ఓన్లీ ఏలో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, బీలో ఉండకూడదు. అలా కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, ఇక్కడ ఏమేమి ఉన్నా చూడండి, 4 ఒకటి పక్కన పెడతాము, 5 ఒకటి పక్కన పెడతాము, ఇక్కడ 4 పక్కన పెడదాం, కామన్ ఉన్నాయి 5 పక్కన పెడదాం. ఏలో మాత్రమే మిగిలిన రాయాలి. ఏలో ఏమేమి మిగిలాయి 1 2 3. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. మళ్ళీ బీలో మిగిలిన రాయకూడదు. ఇక్కడ బి మైనస్ ఏ అంటే చూద్దాం. బి మైనస్ ఏలో ఇక్కడ చూడండి, బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5. ఓకే, ఇక్కడ 4 ఉంది,
4 పక్కన పెట్టేద్దాం, ఇక్కడ కూడా 4 పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు బీలో ఏమేమి మిగిలాయి? 6, 7. ఓన్లీ బీలో మిగిలినవి మాత్రమే రాయాలి. బీలో ఏమేమి మిగిలాయి మనకి? 6, 7. కాబట్టి బీ మైనస్ ఏ అంటే ఏం రాసుకుంటాం? 6, 7. ఏ మైనస్ బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ మైనస్ ఏ. డయాగ్రామ్ ఇలా రాస్తాం. వెన్ డయాగ్రామ్ ఏం రాస్తాం? కామన్గా ఉన్నాయి, మిడిల్లో రాసుకుంటాము. 4, 5 కామన్గా ఉన్నాయి. ఇక్కడ 4, 5 కామన్గా ఉన్నాయి కాబట్టి మిడిల్లో రాసాము. ఓకే, తర్వాత ఏలో ఏమేమి మిగిలాయి? 1, 2, 3. ఇది ఓన్లీ ఏలో మిగిలే మాత్రమే రాసుకోవాలి ఇక్కడ. ఇది ఏ మైనస్ బి 1, 2, 3. బి మైనస్ ఏ అంటే ఓన్లీ బీలో మిగిలిన రాత్రి మాత్రమే రాయాలి. బీలో ఏమేమి ఉన్నాయి? 6, 7. షేడింగ్ కూడా ఇలా చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మోడల్ చేసాం మనం. అబోవ్ మోడల్ లాగే పైన మోడల్ లాగే. ఏ వాల్యూ 1, 2, 3, 4, 5. బి వాల్యూ 4, 5, 6, 7. దెన్ ఫైండ్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఏ మైనస్ బి కనుక్కోండి. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఏమేమి వస్తున్నాయి చూడండి. ఏ మైనస్ బి అంటే 1, 2, 3 అంతే కదా. బి మైనస్ ఏ అంటే 6, 7. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అలాగే వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు, బి ఈజ్ ఈక్వల్ టు ఏఐకేయు. వి మైనస్ బి చేయండి, బి మైనస్ వి చేయండి. బి మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ వి. తర్వాత థింక్ డిస్కస్. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ మ్యూచువల్లీ డిజాయింట్. యూజ్ ఎగ్జాంపుల్స్ టు అబ్జర్వ్. ఈజ్ దిస్ ట్రూ? ఇక్కడ మ్యూచువల్లీ డిజాయింట్ అంటే మైనస్ బి, బి మైనస్ ఏ. ఫస్ట్ ఏ అంటే ఒక సెట్ తీసుకోండి, ఇంకో సెట్ తీసుకోండి. సి ఏ మైనస్ బి చేయండి, లేకపోతే దీనికే ఏ మైనస్ బి చేయండి. అలాగే బి మైనస్ ఏ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ బి చేయండి. ఇదేమో ఏ మైనస్ బి, ఇదేమో బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది? ఈ సెట్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ మైనస్ బి అంటే 1, 2, 3. బి మైనస్ ఏ అంటే ఏమేమి వచ్చాయి? 6, 7. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమేమి వచ్చాయి మనకి? 4, 5. ఓకేనా, 4, 5 వచ్చాయి. సో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏ మైనస్ బి 1, 2, 3, బి మైనస్ ఏ 6, 7, ఏ ఇంటర్సెక్షన్ బి 4, 5. సో దే ఆర్ మ్యూచువల్లీ డిజాయింట్. 2.2లో ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే చేయండి. ఈ మోడల్ అలాగే చేసాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ ఇది చేస్తారు. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ 5. ఏలో 5లో కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏమొస్తుంది? 5. ఏ ఇంటర్సెక్షన్ ఏ, ఇక్కడ ఫస్ట్ ఏ రాసాం 0, 2, 4. ఇంటర్సెక్షన్ మళ్ళీ ఏ రాసాం 0, 2, 4. ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏమొస్తుంది? ఏ. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మోడల్ చేయండి. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఆల్రెడీ మోడల్ చెప్పాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ సో దట్ ఏ సబ్సెట్ టు బి, దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి. ఏ సబ్సెట్ టు బి అయినప్పుడు మనం ఏం రాసుకుంటాం? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకుంటాం. ఏ సబ్సెట్ టు బి అయినప్పుడు ఏ యూనియన్ బి అయినప్పుడు ఏం రాసుకుంటాం? బి రాసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అయినప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చినప్పుడు ఏ వస్తుంది. ఏ స్మాల్ సెట్ అయితేనేమో ఇంటర్సెక్షన్, అయితేనేమో యూనియన్. ఇక్కడ బి అనేది బిగ్ సెట్. ఏ యూనియన్ బి అని వచ్చినప్పుడు, యూనియన్ వచ్చినప్పుడు బిగ్ సెట్ రావాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. అలాగే స్మాల్ సెట్ ఏ సబ్సెట్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూడండి. Let A is equal to PQR and B is equal to QPR. Then check whether A is equal to B or not. A is equal to B is equal to B or not. A equal to B no, నాట్ ఈక్వల్ టు బీనో చెక్ చేయాలి. ఇక్కడ ఏలో బీలో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా? ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు మనకి. ఇక్కడ ఏలో బీలో సేమ్స్ ఉన్నాయా లేవా? పి, ఇక్కడ పి, క్యూ, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ కూడా క్యూ ఉంది, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. సో ఏ అండ్ బి కంటైన్స్ ఏ అండ్ బి సేమ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఫస్ట్ ఏ సబ్సెట్ టు బి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి. తర్వాత బి సబ్సెట్ టు ఏ, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏలో ఉన్నాయి. సో ఏ ఈక్వల్ టు బి. ఎగ్జాంపుల్ 8 ఇంపార్టెంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 సో ఆన్. 1, 2, 3, 4 సో ఆన్ అంటే ఏ సెట్ మనకి? న్యాచురల్ నెంబర్స్. ఎన్ ఈజ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇది న్యాచురల్ నెంబర్ సెట్టే, ఇది కూడా న్యాచురల్ నెంబర్ సెట్టే. సో ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎగ్జాంపుల్ 9 చూడండి.
కన్సిడర్ A is equal to PQRS and B is equal to 1 2 3 4 ఆర్ ద ఈక్వల్. మనకు క్లియర్గా అర్థమవుతుంది. నాట్ ఈక్వల్ అంటే ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. తర్వాత ఎగ్జాంపుల్ 10 చూడండి. లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 6. 6కి బిలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి మనకి 2 3 2 3 5 అంటే ఇది సెట్ ఏ. సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. 30కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి 2 15s 30 అంతే కదా. 2 15s 30 3 5s 30 2 3 5 దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడేమో ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 6, ఇక్కడేమో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఫస్ట్ 2 టేబుల్తో చేస్తాం. 2 15s 30 తర్వాత 3 5s ఎంత 15 2 3 5 ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 30కి. సో మనకి 2 3 5 ఏ 2 3 5 ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 2 3 5. ఓకే, సో A ఈజ్ ఈక్వల్ టు P. రైట్. నెక్స్ట్ వన్, సో దట్ ద సెట్స్ A అండ్ B ఆర్ ఈక్వల్. ఇక్కడ A అండ్ B సెట్స్ ఈక్వల్ సెట్స్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ చూడండి ఒకసారి ఇంపార్టెంట్ మోడల్. ఇన్ ద వర్డ్ అసాసినేషన్ అనే వర్డ్ ఆల్రెడీ మీకు చెప్పాము. స్కూల్ అంటే ఏం రాసుకుంటాం S, C, H, O, L. అలాగే అసాసినేషన్లో రిపీట్ అయిన లెటర్స్ని మనం 1 టైమే రాసుకోవాలి. ఏమేమి వస్తాయి మనకి రిపీట్ అయిన వర్డ్స్ 1 టైమే రాసుకోవాలంటే ఏని 1 టైం రాసాము, S 1 టైము, I 1 టైము, N టైము, T 1 టైము, O. సో A, S, I, N, T, O. రైట్. ఇక్కడ రిపీట్ అయిన ఎలిమెంట్స్ని రాయకూడదు మనం సెట్లో ఎలిమెంట్స్ లాగా రాసేటప్పుడు. తర్వాత స్టేషన్ S, T, A, I, O, N. ASINTO. ఏలో ఏకి రాసాము, సెట్ ఫామ్ రాసాము, బీకి రాసాము, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 చూడండి. Consider the sets 5, A is equal to 1, 3, B is equal to 1, 5, 9, C is equal to 1, 3, 5, 7, 9. Insert the symbol subset or not subset between each of the following pairs of sets. ఇక్కడ మనకి సబ్సెట్ నాట్ సబ్సెట్ రాయాలి. సబ్సెట్ నాట్ సబ్సెట్ ఎలా రాస్తాం చూద్దాం. 5 సబ్సెట్ బి, ఎందుకంటే ఎంటీ సెట్ 5 అనేది ఎంటీ సెట్ ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. సో 5 సబ్సెట్ టు బి కాబట్టి ఈ సింబల్ యూజ్ చేస్తాం. సెకండ్ ఏ సబ్సెట్ టు బి, ఏలో 1, 3 ఉన్నాయి, బిలో 1, 5, 9 ఓన్లీ 1 ఉంది, 3 ఉందా 3 లేదు. సో ఏ నాట్ సబ్సెట్ టు బి. ఎందుకు ఇక్కడ 3 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు, 3 అనే ఎలిమెంట్ లేదు. ఓకే, తర్వాత థర్డ్ చూడండి. ఏ సబ్సెట్ నాట్ సబ్సెట్ రాయాలి. ఏ 1, 3. ఓకే, సిలో 1, 3 ఉన్నాయి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయి. సో ఏ సబ్సెట్ టు సి. నెక్స్ట్ చూడండి. బి సబ్సెట్ నాట్ సబ్సెట్ సి రాయాలి. బి చూడండి. బిలో 1, 5, 9 ఇవి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి బిలో 1, 5, 9. తర్వాత సిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 3, 5, 7, 9. 1, 5, 9 ఉన్నాయి. 1, 5, 9 ఇక్కడ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ టు సి అని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3. ఫస్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఏ సెట్స్ ఈక్వల్ రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో.
x such that x is a letter in the word follow. ఈ ఫాలోలు ఇది వార్డ్. ఈ వార్డ్కి ఈ వార్డ్లో ఉన్న లెటర్స్కి మనం సెట్ లాగా రాద్దాం, లిస్ట్ రాద్దాం. ఏమేమి వస్తుందో చెప్పండి. ఎల్ కామా డబ్ల్యూ ఇంతేనా వచ్చేది, డబ్ల్యూ ఎఫ్ కామా ఎఫ్ ఓ ఎల్ 2 టైమ్స్ వచ్చింది, 1 టైం రాసుకుంటాం, మళ్ళీ ఓ వచ్చింది రాయము, మళ్ళీ డబ్ల్యూ ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ. ఓకే రైట్. ఇక్కడ చూడండి బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ. తర్వాత సి చూడండి, సికి డబ్ల్యూఓఎల్ఎఫ్ ఉల్ఫ్ అని వచ్చింది, ఎఫ్ ఎల్ ఓ డబ్ల్యూ, ఇక్కడ ఎఫ్ఎల్ఓడబ్ల్యూ. ఓకే, ఇక్కడ కూడా ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ, ఇక్కడ ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ. అంతేనా? సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి, ఏ సబ్సెట్ బి. మళ్ళీ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి, బి సబ్సెట్ ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి. తర్వాత చూడండి, ఇక్కడ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయి, సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. ఓకేనా? సో బి ఈజ్ ఈక్వల్ టు సి. ఇంకో కండిషన్ చూడండి, దీన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది మనకి. తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం డైరెక్ట్గా, సి అని రాసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సి. If A is equal to B, comma B is equal to C, then A is equal to C. Okay, no? Right. Next one. Consider the following sets and fill up the blank in the statement given below with equal to or not equal to so as to make the statement true. ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యేటట్టు ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు రాయాలి. చూడండి ఒకసారి, ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు చూడండి, ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 1 2 3 ఉంటాయి. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 1 2 3 ఉంటాయి. ఓకే, 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3, ఇక్కడ కూడా 1 2 3. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇక్కడ ఏం రాసుకుంటాం మనం, ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సెకండ్ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, డి ఈజ్ ఈక్వల్ టు డిసిఏబి. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు మనకి, ఇక్కడ ఏబిసిడి ఉన్నాయి, ఇక్కడ కూడా ఏ బిసిడి, ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆల్ ఎలిమెంట్స్ ఇన్ సి ఆర్ ఎలిమెంట్స్ ఇన్ డి. ఏలో ఉన్న సిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, డిలో ఉన్నాయి, కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు డి. నెక్స్ట్ ఇక్కడ ఈ చూద్దాం, ఏఈ ఐఓయు. ఎఫ్ చూడండి, సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎఫ్కి సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏమేమి వస్తాయి మనకి, ఏఈ ఐఓయు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ ఏఈ ఐఓయు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఇప్పుడు చూద్దాం, ఇవి మాత్రం ఈక్వల్ అవుతాయి. సరే ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి నానా, ఇది ఈక్వల్ టు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఏ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ బిలో ఏమున్నాయి, ఏఈ ఐఓయు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం, నాట్ ఈక్వల్ టు రాసుకుంటాం, నాట్ ఈక్వల్ టు సింబల్ రాసుకుంటాం. తర్వాత సిడి, సి ఈక్వల్ టు డి. ఓకే, తర్వాత డిఎఫ్, డి నాట్ ఈక్వల్ టు ఎఫ్, ఇది నాట్ ఈక్వల్ టు ఎఫ్. ఓకే, ఎఫ్ కామా ఏ, ఇదేమో ఎఫ్, ఇదేమో ఏ, ఇదేమో సెట్ ఆఫ్ ఓవెల్స్, ఇదేమో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ 1 2 3. ఓకే, కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు. డి ఈజ్ ఈక్వల్ టు ఈ, డి ఈజ్ ఈక్వల్ టు ఈ. డిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈలో ఉన్నాయా, లేవు. సో డి నాట్ ఈక్వల్ టు ఈ.
ఎఫ్బికి రిలేషన్ ఏముంటుంది, ఇదేమో F1 2 3, ఎఫ్ చూడండి AEIOU, బి ఏమి ఉన్నాయి 1 2 3, సో నాట్ ఈక్వల్ టు. తర్వాత నెక్స్ట్ చూడండి మనం, ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఏ ఈజ్ ఈక్వల్ టు బీనో కాదో రాయాలి మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు బీనో కాదో ఎలా రాస్తాం చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందో కాదో చూడాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, ఏలో ఉన్నాయి. సో ఏ ఈక్వల్ టు బి, సో ఏ ఈక్వల్ టు బి రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ చూడండి సెకండ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 8 12 16, 4 8 12 16. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 4 8 16, ఇక్కడ 18 ఉంది. చూడాలి ఒకసారి, ఇక్కడేమో 18 ఉంది, ఇక్కడేముంది 12 ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి 12 ఉంది, ఇక్కడ 12. సో ఈ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగిలిన కామన్ ఉన్న 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఏ నాట్ ఈక్వల్ టు బి. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10, b is equal to x such that x is a positive even integer and x less than is equal to 10. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, మనము లిస్ట్ ఫామ్, దీన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. ఈ రోస్ట్ ఫామ్లో రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు బీనా నాట్ ఈక్వల్ టు బీనా మనకు అర్థమవుతుంది. 2 4 6 8 10, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ అయి ఉండాలి, పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి, ఈవెన్ ఇంటిజర్ అయి ఉండాలి, 10కి ఈక్వల్ ఉండొచ్చు, 10కి బిలో ఉండొచ్చు. ఏమేమి వస్తాయి 2 4 6 8 10. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి. మళ్ళీ ఒకసారి చూడండి ఫోర్త్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. మల్టిపుల్స్ అంటే 10 టేబుల్లో ఉన్నాయన్నీ వస్తాయి మనకి. 10 1s 10, 10 2s 20, 10 3s 30, 10 4s 40, 10 5s 50. మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 10 టేబుల్లో ఉన్నాయన్నీ వస్తాయి. 10 20 30 40 50 60 70 సో అని ఇలా వస్తుంటాయి. ఇక్కడ బి చూడండి 10, ఓకే 15 20 25 30. ఇక్కడ ఎక్స్ట్రా ఏమేమి వచ్చాయి మనకి 15 ఒకటి వచ్చింది, తర్వాత 25. ఇవేమో 5కి మల్టిపుల్స్. ఓకేమా, ఇవేమో 10కి మల్టిపుల్స్. ఈ 5కి మల్టిపుల్స్ 10కి మల్టిపుల్స్ కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకేనా, ఇదేమో ఏ ఈక్వల్ టు బి. తర్వాత ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి, ఎందుకంటే ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఆ 2 ఈక్వల్ లేవు. ఇక్కడ 2 4 6 8 10, ఇక్కడ కూడా 2 4 6 8 10. సో ఇవి ఈక్వల్. ఇక్కడ మల్టిపుల్ అంటే ఏమేమి వస్తాయి మనకి 10 20 30 40 50. ఇక్కడ 10 20 30 కాకుండా ఎక్స్ట్రా ఏమేమి వచ్చాయి 15 25 వచ్చాయి. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో లేవు, బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో లేవు, అంటే ఏలో బీలో సేమ్ ఎలిమెంట్స్ లేవు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకేనా, థ్యాంక్ యూ.